ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో పౌలు తిమోతికి వివిధ వయస్సులలో ఉన్న ప్రజలందరితో, అనగా తనకన్నా పెద్ద వయస్సు గల వారితో, చిన్నవారితో, స్త్రీలు పురుషులతో సరైన సంబంధాలు కలిగి ఉండవలనని సూచిస్తూ ఉన్నాడు. తిమోతికి ఉన్న సమస్య తన వయస్సును బట్టి తనకన్నా పెద్దవారిని గద్దించుట సమస్యగా ఉన్నది. బుద్ధి చెప్పటం సమస్యగా ఉన్నది. ఒకవేళ గద్దించవలసి వస్తే ప్రేమతో గద్దించాలని పౌలు కొన్ని సలహాలు ఇచ్చాడు. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి హెచ్చరించుము. వృద్ధుల ఎడల ప్రేమ, గౌరవ భావాన్ని కలిగి ఉండాలి. వృద్ధ పురుషుని తండ్రిగా, స్త్రీని తల్లిగా భావించాలి. సమాన వయస్కులను సోదర సోదరీలుగా భావించాలి. యవనుడైన తిమోతి యవన పురుషులను అన్నదమ్ములుగాను, యవన స్త్రీలను అక్క చెల్లెండ్రుగాను భావించమని సూచించాడు. కనుక కాపరి సంఘములో ప్రజలతో ప్రేమపూర్వక గౌరవ సంబంధాలను కలిగి ఉండాలి. అక్రమ సంబంధాలు అవమానమును కలిగిస్తాయి. యవన స్త్రీల ఎడల పూర్ణ పవిత్ర భావము కలిగి ఉండాలి. అయితే ఈ అధ్యాయంలో పౌలు విధవరాండ్రను గురించి, వారి ఎడల సంఘ బాధ్యతను గురించి తెలుపుతూ ఉన్నాడు. క్రైస్తవ సంఘము అనాది నుండి విధవరాండ్ర ఎడల, అనాథల ఎడల శ్రద్ధ కలిగి ఉంది. అది యూదా మతము నుండి సంతరించిన ఒక మంచి సాంప్రదాయమై ఉండవచ్చు. 2 విధములైన విధవరాండ్ర ప్రస్తావన ఉన్నది. భర్త చనిపోయి విధవరాండ్రుగా మిగిలిన వారు, కొన్ని సందర్భములలో అన్యుడు క్రైస్తవుడైనప్పుడు అతను బహుభార్యలు గలవాడైతే క్రైస్తవ విశ్వాసమును బట్టి తనకిష్టమైన ఒక స్త్రీని భార్యగా ఉంచుకొని మిగిలిన వారిని విడనాడాల్సి వస్తుంది. వారు అలాగున అనాథలవుతారు. అట్టి వారి గురించి కూడా పౌలు సూచిస్తున్నాడు. సంఘములో విధవరాండ్రకు సంబంధించి కొన్ని కార్యక్రమాలున్నట్లు అర్థమవుతూ ఉన్నాయి. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానించాలి. వారికి సహాయం చేయాలి. వారు దేవుని పైన ఆధారపడి ప్రార్థనలు, విజ్ఞాపనల యందు నిలకడగా ఉంటారు. అయితే విధవరాలికి పిల్లలు, మనుమలు ఉన్నట్లయితే వారే ఆమెను పోషించబద్దులై ఉన్నారు. సుఖభోగముల యందు ఆసక్తిగల విధవరాండ్రను చేర్చవద్దు. స్వకీయులను, తమ ఇంటి వారిని సంరక్షించవలెను. పిల్లలు తమ తల్లిని, తండ్రిని పోషించబద్దులై ఉన్నారు. విధవరాలైన తల్లిని అనాథగా విడిచిపెట్టకుండా పిల్లలే వారిని పోషించాలి. విధవరాండ్రు కూడా తమ కుటుంబం ఎడల బాధ్యత కలిగి ఉండాలి. 60 సంవత్సరముల కన్నా తక్కువ వయస్సు లేకుండా ఒక పురుషునికి భార్య అయి సత్క్రియల యందు పేరు పొందిన విధవరాలు విషయంలో ఆమె పిల్లలను పోషించి, పరదేశులకు ఆతిథ్యమిచ్చి, పరిశుద్ధులకు పరిచర్య చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకొనినట్లయితే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును అని సూచించాడు. దీనిని బట్టి ఆది క్రైస్తవ సంఘంలో విధవరాండ్రకు సంబంధించిన లెక్క, అనగా రిజిస్టర్ లాంటిది ఉండి ఉండవచ్చు. వృద్ధురాలైన అనాథ విధవరాలు మంచి పేరు కలిగినదైతే ఆమెకు సంఘము సహాయపడాలి. యవనస్తులను విధవరాండ్ర లెక్కలో చేర్చవద్దని హెచ్చరిస్తున్నాడు. ఎందుకనగా అటివారు మరలా పెండ్లాడగోరే ప్రమాదం ఉన్నది. ఇంటింటా తిరుగులాడుచు బద్ధకరాండ్రుగా మారే అవకాశం ఉన్నది. ఆడరాని మాట్లాడుచు వదరబోతులై పర్ల జోలికి పోయే అవకాశం ఉన్నది.
ఆది క్రైస్తవ సంఘమునకు చెడ్డ పేరు తెస్తుంది. అందువలన యవ్వన స్త్రీ మరలా వివాహం చేసుకొనుట ఉత్తమమని సూచించాడు. సంఘ క్రమశిక్షణకు సంబంధించి బాగుగా పాలన చేయు పెద్దలను సన్మానించాలి. మంచి పరిపాలన చేయు సంఘ నాయకులను గౌరవించాలి. మరి ముఖ్యంగా వాక్యమందును ఉపదేశమునందును ప్రయాసపడు పెద్దలను రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెనని ప్రోత్సహించుచున్నాడు. కష్టపడి పనిచేసేవారు తప్పక ప్రతిఫలమును అనుభవించాలి అని సూచిస్తూ నూర్చడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అను లేఖన భాగమును ఇక్కడ ప్రస్తావించాడు. కష్టపడి పనిచేసే ఎద్దుకు గడ్డి తినే హక్కు ఉంటుంది. అలాగే దేవుని పనిలో ప్రయాసపడేవారు తమ జీతమునకు పాత్రులు. యేసు ప్రభు వారు ఈ విషయాన్ని చెప్పారు. ఏ పెద్ద మీద, ఏ సంఘ పెద్దల మీద కానీ దోషారోపణ ఉంటే 2-3 సాక్షులు ఉంటేనే కానీ లేకపోతే అంగీకరించరాదు. ఒకవేళ అతను దోషి అని తేలితే పాపం చేయువారిని అందరి ఎదుట గద్దింపవలను. అది ఇతరులకు భయం కలిగిస్తుంది. పౌలు తిమోతికి ఈ సంగతులన్నీ కూడా తెలియచేసి ఈ సంగతులను విరోధ భావంతోనైనను పక్షపాతముతోనైనను చేయవద్దని హెచ్చరించాడు. ఎవరిని పక్షపాతముతో చూడరాదు. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భేదాలు ఉండరాదు. దేవుని దృష్టిలో అందరూ సమానులే అని భావించాలి. సంఘ కాపరి సంఘ క్షేమం కొరకు నిష్పక్షపాత వైఖరిని అవలంబించాలి. త్వరపడి ఎవని మీదనైనను హస్తనిక్షేపణ చేయకుమని హెచ్చరించాడు. దీని భావము త్వరపడి ఒకరిని సరిగా పరీక్షించక, యోగ్యతలు గమనించక సంఘ బాధ్యతలు అప్పగించుటకు అతని తలపైన చేతులుంచి హస్తనిక్షేపణ చేయకుమని హెచ్చరించి ఉండవచ్చు. ఒకడు పాపములు ఒప్పుకొని సంఘ సభ్యుడు కాగోరినప్పుడు హస్తనిక్షేపణ ద్వారా అతనిని చేర్చుకుంటారు. అలాగే నీవు త్వరపడి పరుల పాపములలో పాలివాడవై ఉండకుమని హెచ్చరించాడు. ప్రతిదానిని జాగ్రత్తగా ఆలోచించి నిర్ధారణ చేసుకుని నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత సంఘ కాపరి పైన ఉన్నది. పౌలు తిమోతికి సలహా ఇస్తూ, నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెము ద్రాక్షారసము పుచ్చుకొనుము అని సూచించిన విషయము వివాదాంశమైంది. త్రాగుబోతులను సమర్థించుచున్నాడని కొందరు విమర్శించారు. ఇక్కడ తిమోతి ఆరోగ్యము కొరకు సూచించిన సలహా మాత్రమే. బహుశా ద్రాక్షారసము అనున్నది మత్తుపానీయము కాదు, ద్రాక్షల నుండి రసం తీసి దానిని త్రాగమని సూచించి ఉండవచ్చు. ఆంగ్ల భాషలోని వైన్ అనే పదముతోనే సమస్య వచ్చింది. అది మత్తును కలిగించే ద్రాక్షారసమని నిషేధింపబడినదని కొందరి వాదన. తిమోతి తరచుగా కడుపు జబ్బుతో బాధపడుతున్నాడు. బహుశా అజీర్తి సంబంధమైన వ్యాధి కావచ్చు, మలబద్ధకము కావచ్చు, రక్తహీనత కావచ్చు. దానికి ద్రాక్షారసము చక్కని ఉపశమనము కలిగిస్తుందని ఆ దినములలో నమ్మేవారు. నాజీరు వ్రతం పూనిన వారు అసలు ద్రాక్షారసము ముట్టరు. అట్టి భావంతో తిమోతి పూర్తిగా ద్రాక్షారసమును నిషేధించి ఉండవచ్చు. శరీర ఆరోగ్యము ప్రధానము గనక ఆరోగ్యమునకు వైద్యులు సూచించినప్పుడు తప్పక వాడవలసి ఉంది. పౌలు త్రాగుబోతులు కమ్మని చెప్పలేదు, ఆరోగ్యము నిమిత్తము కొంచెం పుచ్చుకొనమని సూచించాడు. మానవుడు పాపములు చేసినను మంచి కార్యములు చేసినను అవి తప్పక బయలుపడనని పౌలు హెచ్చరిక చేశాడు. ప్రియులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం. ప్రార్థన. జీవము గల దేవ, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యము చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. చెప్పుకోలేని సమస్యల చేత బాధపడుచున్న బిడ్డలకు విడుదల దయచేయండి. మీ నామం నాకు మహిమ కలిగించుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.